Hello buddies, welcome back to my channel Women's Inspire. Thank you for watching. ఈరోజు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే మేకప్ క్లాస్లో ఉన్నానండి. ఇక్కడ మోనోక్రోమాటిక్ ఐ మేకప్ డెమో ఇచ్చారు. అది ప్రాక్టీస్ చేయండి అని మేడం చెప్పారు. ఈ మోనోక్రోమాటిక్ ఐ మేకప్ అంటే ఏంటి అని అడిగితే నాకు తెలిసింది నేను చెప్తాను. ఒకవేళ మీకేమైనా డౌట్ లేకుంటే మీరు వేరేగా ఏమన్నా విని ఉంటే నాకు చెప్పండి. ఫస్ట్ స్టెప్ మోనోక్రోమాటిక్ ఐ మేకప్లో ఫస్ట్ ఐబ్రోస్ని కొంచెం డార్కర్ షేడ్గా సెట్ చేసుకోండి, మంచి షేప్ వచ్చేలా. ఆ తర్వాత కన్సీలర్తో ఆ డార్క్ ఐకి ఉన్న డార్క్నెస్, అలాగే ఏమైనా కొంచెం ఐబ్రో పైన డార్క్ స్పాట్స్ అలా ఉంటే అదంతా క్లియర్గా చేసుకోండి. అంటే కన్సీలర్ యూస్ చేసి కొంచెం కన్సీలర్ లైట్ కలరే చూస్ చేసుకొని బాగా బ్లెండ్ చేయండి ఐ మీద, అలాగే ఐబ్రో పైన. ఆ తర్వాత మీరు ఏ కలర్ చేస్తారో ఆ కలర్ని చూస్ చేసుకోండి. ఐకి అవుటర్ కార్నర్, మిడిల్ అండ్ ఇన్నర్ కార్నర్ అని 3 ఉంటాయి. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత మనం డార్కర్ షేడ్ ఎప్పుడూ అవుటర్ కార్నర్లో అప్లై చేయాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఆ డార్కర్ షేడ్ని అప్లై చేసి బ్లెండింగ్ బ్రష్తో అలా స్మూత్గా బ్లెండ్ చేస్తున్నాను. తర్వాత ఇన్నర్ కార్నర్, ఆ డార్కర్ షేడ్ని కొంచెం ఇన్నర్ కార్నర్ వరకు పైన మాత్రమే బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మిడిల్ పార్ట్, అంటే ఐలో మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అది అక్కడ చిమ్మర్ యూస్ చేయాలి. నేను చెప్తుంది మోనోక్రోమాటిక్ ఐ మేకప్కి మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. మిడిల్లో చిమ్మర్ మీడియం కలర్ యూస్ చేయాలి. ఇక్కడ మీడియం కలర్ యూస్ చేస్తున్నాను చిమ్మర్గా. ఆ తర్వాత ఇన్నర్ కార్నర్ లైట్ షేడ్, సేమ్ వైలెట్ కలర్లోనే లైట్ షేడ్ యూస్ చేయాలి. లైట్ షేడ్ యూస్ చేసిన తర్వాత నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఐ మేకప్ చేసే ముందు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గ్రీజ్ లైన్ ఉంటుంది. ఆ గ్రీన్స్ లైన్ దాటి ఐ మేకప్ చేయకూడదు, అర్థమైందా? తర్వాత ఇక్కడ బ్లెండ్ చేశాను, చిమ్మర్ కూడా అప్లై చేసేసాను. తర్వాత ఐలైనర్, నాకు ఐలైనర్ పెట్టడం చాలా అంటే చాలా టఫ్ అండి. 3 times 4 times ఎక్కువగానే డెమో చూయించుకున్నాను మేడంతో, కానీ ఇప్పటికీ సరిగ్గా రాదు. బట్ ట్రై చేశాను. మ్యామ్ ఈరోజు అయితే పర్లేదు, నిన్నటికంటే ఈరోజు బాగా చేసావు అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారనుకోండి. ఏదో లాస్ట్లో ఎలా అప్లై చేశానో లాస్ట్ ఫోటో చూసి మీరే చెప్పండి. ఇక్కడ ఐలైనర్ తీసుకుని అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా కానీ ఐలైనర్ బ్రష్ తీసుకున్న తర్వాత టిప్లో మాత్రమే ఐలైనర్ ఫిల్ చేసుకోండి. అప్పుడే ఐలైనర్ అప్లికేషన్ నీట్గా వస్తుందంట. నాకు తెలీదు, మేడం చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఐ కింద వాటర్ లైన్ కూడా ఐలైనర్తో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ చిమ్మర్, ఐ కింద వాటర్ లైన్ ఉంటుంది కదా, దానికి కిందనే కొద్దిగా లైట్గా అప్లై చేయండి. ఎందుకంటే కొంచెం షాడో లాగా ఆ కలర్ కనిపించాలంటే అలా అప్లై చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అప్లై చేయకపోయినా పర్లేదు అనుకోండి. నేనైతే అప్లై చేశాను. ఫైనల్ లుక్ ఈజ్ దిస్ వన్. ఎలా ఉందో
కమెంట్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో మేకప్ వీడియోస్ అలాగే హెయిర్ సంబంధించి మీ ముందుకు నా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.